సూచన చేశారు. విద్య, ఎడ్యుకేషన్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. ఆర్గనైజేషన్ సభ్యులకు అందరికీ ఒక తోడుగా ఉందా ఒక సూచన ఇచ్చారు. అది చాలా మంచిది. ప్రాంగణం లోపల, ఆర్గనైజేషన్ ప్రాంగణం లోపల ఎంత డెవలప్ కావాలో, ఎవరి సమయాన ఎంతెంత కావాలో వాళ్ళు తోచింది చేసుకుంటూ పోయారు. అయినా ప్రెసిడెంట్ గొప్ప కాదు, అన్నింటికన్నా గొప్ప సంఘం ఉంటేనే ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళంతా వస్తుంటారు పోతుంటారు. మన సంఘ విలువ అనేది అందరిని కాపాడుకోండి నాకు లభించేది కాదు. ఏ లోకంలో ఉన్నాను కానీ సమాజ పూర్వకంగా అందరి పరంగా నేను చెలకోటి వందనాలు. ఆ ప్రాంగణం ఉంది కాబట్టి ఇంతమంది పర్యాయాలు పబ్లిక్ సెక్రటరీలకు ఎవరి సమయాన్ని ఏమేమి అది చేసుకోనికే ఆ అవకాశం అనేది ఆ స్థలం మనకు కల్పించింది. ఎవ్వరు కూడా ఏ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కూడా మన ఆర్గనైజేషన్ లోపల ఏముందంటే మనము 10 రూపాయలు ఖర్చు పెట్టాం కానీ సంఘం రూపాయలు తినడానికి ఎవ్వరు కూడా మన సభ్యులు ఎవరు ప్రయత్నం చేయరు. అది మన సమాజం యొక్క పరిధి. అందుకే ఎక్కడ చూడు సంఘాలు, అన్నదానాలు, సత్రాలు, గుడ్లు అవన్నీ ఆర్యవైశ్య చేతిలో ఉన్నందుకే అన్ని సక్రమంగా నడుస్తున్నాయని చెప్పి నా యొక్క ఆలోచన. ఈసారి కూటమికి సపోర్టు ఎందుకు నాకైతే అర్థం కాలేదు. వాస్తవం పోయినసారి మనం నగరేశ్వర గుడిలో కూర్చొని అందరూ కూర్చొని చర్చలు చేసి పోటీ ముందు ఈ సమాజం లోపల మంచిగా అనిపించేది, మన ఐక్యత కనిపించే భావనతో చర్చలు చేసినాక టాస్ వేసి దాని లోపల ఆలంపల్లి శ్రీనివాస్ గారు గెలుపొందారు. ధర్మం ప్రకారము అందరం వారికి సపోర్ట్ ఇచ్చాము. ఒకవేళ ఆనాడికి ఇట్లా కోటమూడికి ఇట్లా టాస్ వచ్చింది, ఈసారి మళ్ళా కోటమూడికి నిలబడకంటే కూడా మేము కోటమూడికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళం కాము. అప్పుడు ఎన్నో పెద్ద ఇచ్చేవాడు. అది కూడా గమనించాలి. మన సంఘం లోపల వ్యక్తులు కామను, మనము సంఘం యొక్క శక్తి ఉంది ఒకటి. ఇంకోటి, ఎవరు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు మన స్నేహితులు ఒకటి. మనం దీని లోపల మన బంధువులని ఆలోచన చేయకుండా, మన స్నేహితులను ఆలోచన చేయకుండా పూర్తిగా సంపూర్ణంగా ఈ 5 మందికి ఓటేసి సంపూర్ణంగా గెలిపించి మన సమాజం యొక్క అభివృద్ధికి పాటుపడదామని మనస్ఫూర్తి కోరుచున్నాను. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.